ఇది టేకా గుంటలు కొంచెం పెద్ద కావాల్సిన సార్ ఇటు చూడరా సార్ ఇటు ఒక స్టూడెంట్స్ ఎందుకు వచ్చామన్నది అందరికీ క్లారిటీ ఉందా? ఏదో సార్ పిలిచారు సార్, వచ్చాం సార్, కూర్చున్నాం సార్, వెళ్ళిపోతాం సార్ అంటారా? ముఖ్యంగా జరుగుతున్నది వాస్తవం అలాగే జరుగుతుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మనం గమనించాం. కాకపోతే కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డామో కూడా మన అందరికీ తెలుసు. హాస్పిటల్స్లో బెడ్స్ కూడా సరిపోలేదు. ఎందుకు? ఆక్సిజన్ అందకు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆక్సిజన్ అందకపోవడం సరే పర్యావరణం ఎంత బాగుంది, మాకు ఎంత బాగా ఆక్సిజన్ అందుతుందంటే సరైన మోతాదులో ఆక్సిజన్ లేకపోవడానికి కూడా కారణం ఒకటి. మా సైలెంట్గా ఉండండి, వెనక ఇంకా వాయిస్ వినపడుతుంది. ఆక్సిజన్ ప్రాముఖ్యత ఎంత అన్నది మన అందరికీ తెలుసు. మనిషి మనుగడ సాగించాలన్నా, జీవకోటి మనుగడ సాధించాలన్నా ముఖ్యంగా మనము గాలి లేకుండా 30 సెకండ్స్ లేదంటే 1 మినిట్ కంటే ఎక్కువ బతకలేం. నీరు లేకుండా 3 రోజుల కంటే ఎక్కువ బతకలేం. ఫుడ్ లేకుండా 40 రోజులకు మించి బతకలేం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చాం? మొదట ఆక్సిజన్కి ఇచ్చాం. ఆక్సిజన్ కావాలంటే మనం ఏమన్నా తయారు చేయగలుగుతామా? తయారు చేయలేం. ఎప్పుడు ఆక్సిజన్ని సహజ వనరుల్ని మనం ఎప్పటికీ తయారు చేయలేం. ఎంత టెక్నాలజీ పెరిగినా నీటిని సృష్టించలేం, భూమిని సృష్టించలేం, అలాగే గాలిని సృష్టించలేం, మొక్కని సృష్టించలేం. దానికి కావాలంటే మనము బీడ్స్ మాస్తాం అంతే తప్ప దాన్ని ప్రత్యేకంగా దాన్ని పుట్టించలేం. కాబట్టి మనం చేయగలిగేది ఏంటంటే భూమి మీద ఉన్న వాతావరణాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళిపోవటమే మన వంతు బాధ్యత. కొద్ది రోజులు భూమి మీద ఉండడానికి వచ్చాం, ఉండి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంతే. కానీ పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మనం చూడండి, మన తాత వాళ్ళు అంతకుముందు వాళ్ళు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి సరైన వాతావరణం ఉంది, ఆక్సిజన్ బాగా అందేది, మంచి నీరు అందేది, మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందేది, పళ్ళు పలహారాలన్నీ మనకి ప్రకృతి నుంచి వచ్చినవి తినేవాళ్ళు, బాగా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు నీళ్లు కొనుక్కునే వాళ్ళంటే ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా మనం అందరము మినరల్ వాటర్ క్యాన్స్ కొనుక్కుంటున్నాం. అవునా కాదా? దానికి కారణం ఏంటి? చూడండి, ఇప్పుడు ఢిల్లీలో ఆక్సిజన్ కూడా కొనుక్కొని వారానికి ఒకసారి స్వచ్ఛమైన ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కొని పాకెట్లో పెట్టుకొని పీల్చుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఎలా ఉంది చెప్పండి? దానికి కారణం ఏంటంటే మనం చేసే పొరపాట్లే. ముఖ్యంగా ప్లాస్టిక్ని ఎక్కువ వాడటం, అలాగే మొక్కల్ని పెంచకపోవటం, ఉన్న మొక్కల్ని నరికేయటం, దీనివల్ల ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా మనం వాడే మెడిసిన్స్ కూడా, ముఖ్యంగా అగ్రికల్చర్, ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా మనం యూరియా, డిఏపి ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల కూడా భూమి కూడా కలుషితం అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది. దాని ద్వారా కూడా చాలా అనార్థాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా కష్టం. మనకి అడవులు 30% ఉండాలి, కానీ 27% మాత్రమే ఉంది. ఇంకా 3% పెంచుకోవాలంటే మనకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంవత్సరానికి కనీసం ఒక మొక్క పెంచుకోగలిగితే చాలు, సరిపోతుంది. మన దేశంలో 145 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక మొక్క పెంచినా మనకి 10 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్లు పెరుగుతాయి మొక్కలు. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి కనీసం మనం ఇది ఏక్ పేడ్ మాకానాం అంటే అమ్మ పేరు మీద మొక్క ఎందుకు నాటమన్నామంటే మన అమ్మని ఎంత ప్రేమతో చూసుకుంటామో ఆ మొక్కను కూడా అదే ప్రేమతో మనం పెంచాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఎందుకు అమ్మ పేరే పెట్టమన్నారంటే మన జీవితంలో కానీ సృష్టిలో కానీ అమ్మకు మించిన ప్రేమ ఎవరు ఒక పిల్లవాడికి కానీ, ఒక కొడుకు కానీ, కూతురికి కానీ, ఎవరికైనా కానీ అంత ప్రేమ అందించలేరు. అందించగలుగుతారా? ముఖ్యంగా అబ్బాయిలు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు యవ్వనంగా ఉన్నారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ పిలిచిందంటే కనీసం ఒక 100 కిలోమీటర్లైనా జర్నీ చేసి వెళ్ళి కలిసే స్థితి మనకు ఉంటుంది. అలాగే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని కుతూహలం మనందరికీ ఉంది. కానీ పర్యావరణం కోసం, మన మనుగడ కోసం,
మన సమాజం కోసం మనం ఏం చేయగలం. మనం ఎక్కువ ప్రత్యేకంగా మీది మొత్తం మీ సంపద మొత్తం కోల్పోమని చెప్పి మీ సంపద మొత్తం దానం చేయమని చెప్పట్లేదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే సర్వీస్. మనకున్న టైంలో డైలీ 8 గంటలు నిద్రపోతే, మన పర్సనల్ వర్క్స్కో 4 గంటలు పోతే, కనీసం సమాజం కోసం ఒక అరగంట కేటాయించగలిగితే, మనం ఆ అరగంటలో సమాజానికి కావాల్సిన ఆలోచనలు మనం చేయగలిగితే మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కాదు, మనకి క్రీస్తు పూర్వం నుంచి అభివృద్ధి చెందిన భారతదేశం. ఆఫ్టర్ అనేక మంది దండయాత్రలు చేసి మన సంపదను కొల్లగొట్టిన తర్వాతే మనం ఇప్పుడు కొద్ది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉన్నాం. కానీ మన బ్రిటిష్ వాళ్ళు రాకముందే మంది 38% జీడిపి ఉంది. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఏ దేశానికి అంత జీడిపి ఉండేది కాదు. ఇప్పుడు కూడా అంత జీడిపి ఏ దేశానికి లేదు. కానీ ఇప్పుడు మన జీడిపి ఎంత ఉంది? 8.5 నుంచి 9.5 దాకా ఉంటుంది. అంతే, ఎంత కోల్పోయాం. ఆ కోల్పోయిన మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే మనకున్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే యూత్. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కొద్ది దిగ్భ్రాంతిలో ఉంటే మన భారతదేశం మాత్రం సగర్వంగా యువతతో కలకలలాడుతుంది. యువత ఏదైనా చేయగలరనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్లో భాగంగా యువతని అన్ని రంగాల్లోన ముందుకు తీసుకెళ్లడమే మన ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని అలాగే మన జీవన పరిణామాన్ని మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువత అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి. సంవత్సరానికి ఒక మొక్క నాటి ఆ మొక్కకి మీకు ఇష్టమైన వాళ్ళ పేరు పెట్టుకొని వాటిని పెంచుకుంటూ, అలాగే తల్లి పేరు మీద మొక్క నాటమని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేసి, అలాగే మీకు ఎక్కడ ఇష్టం వస్తే, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే వాతావరణం అక్కడ పెంచడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు ఆ మొక్కను పెంచడమే మన ముఖ్యమైన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. అలాగే పిల్లలు కూడా కాలేజ్ టైం అయిపోయింది, గేమ్స్ ఆడుకోవడానికో లేకపోతే వేరే కార్యక్రమాలకి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాటిని కూడా మీరు ఎంజాయ్ చేయండి. దాంతోపాటు మన జీవితంలో ఎదగడానికి మనం ఏం చేయాలి, అలాగే సమాజం పట్ల మనకి మంచి ఉద్దేశం రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలని, వీటన్నిటి గురించి ఆలోచిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మోస్ట్లీ మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం మొక్క నాటండి తల్లిగా చూసుకోండి అనేది చాలా, అందులో ఒక లవ్ ఎఫెక్షన్ ఉంది. ఆ మొక్క మనకి ప్రాణం ఇస్తుంది. ప్రధానంగా మీరు చూడండి, ఆకాశంలో మేఘం వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే చల్లగా ఉందో అక్కడే వర్షం పడుతుంది. సో మొక్కలు ఉన్నాయి అంటే అక్కడ మనకి నీరు దొరుకుతుంది. తర్వాత ఈ భూమిలో ఉన్న లవణాలు, ఈ భూమిలో ఉన్న ఖనిజాలు మొత్తం కూడా సన్ ఎనర్జీని తీసుకొని మనకి ఫ్రూట్స్ కానీ దాని యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తుంది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ కాన్సెప్ట్ చాలా ఉత్తమది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని కానీ మన గ్రామంలో పోయి చెప్పటం, తల్లిదండ్రులకి చెప్పటం, ఈ కార్యక్రమాలు కానీ చేస్తే we can achieve great India. Thank you one and all for this opportunity.